మూడ్ లో ఉన్నారు. అదే భాషణ. నేనేదో మధ్యలో నవ్వానంటే ఆయన సీరియస్ గా ఏదో అయ్యారు, కానీ నాకు నవ్వు వచ్చింది ఏంటంటే అండి, నా కారణాలు అదొక పాయింట్ లిస్ట్ చేసుకున్నానండి. వాడు జగన్ ఎందుకు ఓడిపోయాడు అనే దాని కారణాలు లిస్ట్ చేసుకుంటే అదొక లిస్టు. కరెక్ట్ గా ఆయన కూడా అదే మాట వచ్చేసరికి అక్కడ నాకు నవ్వు వచ్చింది. ఇంకా అక్కడే ఉన్నారండి ఆ మూడ్ లో. అంటే ఆయన ఏంటంటే, ఆ శాంతి ప్రసాద్ గారు కూడా చెప్పేశారు, మన టీవీలో కూడా నేను చాలా సార్లు చెప్పారండి, మైక్ పెట్టిన వెంటనే 1 minute దాటే లోపు కులాల ప్రస్తావన తెస్తారండి. విసిగిపోయి ఉన్నారండి దాని మీద ప్రజలు. కులాలుగా విడదీసి నీకు అయ్యిస్తున్నాను, ఇస్తున్నాను, నా ఇష్యూలు, నా బీసీలు అనే డైలాగ్ కూడా చాలా చిరాగ్గా ఉండేదండి. అలా విడదీసి ఏదో ఆయన జేబులో డబ్బులు ఇస్తున్నట్టుగా ఇస్తున్నట్టు ఆయన ఫీల్ అయ్యేవారేమో. ఆయన లోపలే ఉందో తెలియదు కానీ బయట చూడడానికి అలా ఉండేది. ఎలైట్ పీపుల్ ఏమనుకునేవారంటే అండి, అప్పులని మన మీద పెట్టి వీళ్ళకి ఇస్తున్నారని వాళ్ళ ఫీల్ అయ్యేవారు. అంటే ప్రతి పాయింట్ కి కూడా 2 సెక్టర్లు ఉండేది సాయి గారు. ఈ కులాలు వీళ్ళేమో ఈ విధంగా కులాల ప్రస్తావన తెచ్చేవారు లీడర్స్, ఏది గొట్టాల ముందుకు వచ్చేవారు. కింద వాళ్ళేమో ఏంటి ప్రతిదీ మన కులాల ప్రతిపాదన ఇస్తున్నారు ఆయన అనేవారు. ఇచ్చిందంతా కూడా ఎవరి జేబులో నుంచి ఇస్తున్నారు, మన ట్యాక్స్ డబ్బులు ఇస్తున్నారేమో అప్పర్ క్రీమీ లేయర్ అంతా ఫీల్ అయ్యేవారు. ఇలా ఉండేది అనమాట. ఈ మళ్ళీ ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ముందుకు వచ్చి దేవుడి పైన భారం వేస్తారు చివరికి, ఎందుకు ఓడిపోయినో తెలియదని, ప్రజలదే తప్పు అన్నట్టుగా మాట్లాడేశారు. చాలా హుందాగా స్వీకరించాల్సింది హుందాగా స్వీకరించగలేదు. ఆయన నెగిటివిటీ ఎంత ఉన్నది అనేది అసెస్ చేయలేకపోయారండి. ఆయనే కాదు ఎవరు అసెస్ చేయలేకపోయారు నెగిటివిటీ ఎంత ఉన్నది అనేది. మామూలుగా ఇంతకుముందు ఎక్కడైనా నగ్గితే 10,000 అనేది ఒక బెంచ్ మార్క్ కింద ఉండేది సాయి గారు మెజార్టీ. ఇప్పుడు 30,000 అనేది బెంచ్ మార్క్ అయిపోయి 30, 40, 60, 70 వెళ్ళిపోయింది. ఇక్కడ ఓడిపోయింది ఆయనకి 11 సీట్స్ వచ్చారనేది క్రైటీరియా కాదండి. ఎంతెంత మెజార్టీలు వచ్చినాయి చూస్తే ప్రజల నుంచి అంత నెగిటివిటీ ఉందండి. వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుందన్నా కానీ మెజార్టీ వైపు నుంచి చూస్తే ప్రజలు ఎంత సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళకి నెగిటివ్ ఉన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే వాళ్ళకి అర్థం అవ్వకపోతే వాడికి కోపం వచ్చినా మేమేం చేయలేం, కానీ నా వెర్షన్ చెప్తున్నాను అంతే అండి. ఇంకోటి, ప్రకృతి కూడా చాలా ఘోరంగా వీళ్ళకండి. ఎక్కడికి వెళ్ళి చెట్లు కొట్టేయడం చాలా ఘోరం అండి. నేను ప్రతి పుట్టినరోజుకి ప్రతి ఒక్కరిని చెట్లు ఏమని అంటా ఉంటారు అనమాట. ఎవరు హ్యాపీ బర్త్డే అని చెట్లు నాటమంటారు. నాలంటి వాళ్ళు చాలా మంది మాకు ఆర్గనైజేషన్ ఉందనమాట అండి. మీరు చాలా హర్ట్ అయ్యండి ఆ విషయానికి మాత్రం. అనవసరం అండి ఆ పనులు. ప్రకృతి కూడా వీళ్ళకి నెగిటివ్ గా పనిచేస్తుంది. అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కదా అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఆడవాళ్ళందరూ నాకే ఓట్లు వేసారని వీళ్ళంతా ఫీల్ అయ్యారండి. ఆడవాళ్ళు అసలు చివరిలో వచ్చిన వీళ్ళకి వేయలేదండి. ఎందుకంటే ఇంటికి పచ్చిమందు తాగేసి వచ్చి ఇంటికాడ పెంట చేస్తున్నారు మొగుళ్ళనేమో ఆళ్ళ వెర్షను, మందు బాబులేమో వాళ్ళ బ్రాండ్లు లేవని ఆళ్ళ వెర్షను. ప్రతిదానికి 2 అన్నాను చూడండి. ఇలాగా వాళ్ళు కూడా నెగిటివ్ గా ఉన్నారండి. తాగి ఓడు నెగిటివ్ గా ఉన్నారు, ఇంట్లో పుస్తులు తెగిపోయిన ఆడవాళ్ళు కూడా నెగిటివ్ గా ఉన్నారండి. ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని, అంటే ఈ 3 కూడా మెయిన్ రీజన్స్. నేను చెప్పింది రైట్ రాంగ్ అని చూస్తే